హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శర్మ గారి ఫ్యామిలీ అందరూ న్యూ ఇయర్ ఈవ్కి లివింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు. ముందు ఒక పెద్ద వైట్ బోర్డ్ ఉంది. దాని మీద న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని రాసి ఉంది. అందరూ దానివైపే చూస్తూ ఉన్నారు. అయితే నాన్నగారు అంటే శర్మ గారు స్టార్ట్ చేశారు స్పీకర్ లాగా. అందరూ వినండి, ఈ ఏడాది మనం అందరం ఖచ్చితంగా మన రెజల్యూషన్స్ ఫాలో అవుదాం. ఎంత కష్టమైనా సరే ఇష్టంగా పాటిద్దాం. పక్కనే ఉన్న బామ్మగారు అంటే శర్మగారి తల్లిగారు ఒకసారి కళ్ళను అలా తిప్పి, ప్రతి ఏడాది ఇదేగా చెప్పేది, ఇందులో కొత్త ఏముంది, నల్ల బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాయటం, మాట్లాడుకోవటం, మళ్ళీ తర్వాత రోజు నుండి అంతా మామూలే అంది. అమ్మా, అలా అనకు, ఈ ఏడాది ఖచ్చితంగా పాటిద్దాం. ఆపు ఇంకా, పోయిన ఏడాది 30 పుషప్స్ చేస్తానని 3వ రోజుకే ఆపేశావుగా, గుర్తులేదా అంది. పాత విషయం ఎందుకమ్మా అని తన కూతురు ప్రియను అడిగాడు. ప్రియా, నువ్వు చెప్పమ్మా అన్నాడు. ప్రియకి 10 సంవత్సరాలు. హా నాన్న, నేను ఎవ్వరిని ప్రాంక్ చేయను, అసలు అల్లరి చేయను, బుద్ధిగా ఉంటాను అంది. ఆయన కొడుకు రవి అన్నాడు. అబ్బా, నువ్వా అల్లరి చేయవా, అది జరిగే పని కాదులే, ఇంకో విషయం ఏదైనా ఉంటే చెప్పు. అలా ఏం కాదు, ఈసారి ఖచ్చితంగా పాటిస్తాను అంది. బామ్మ ఏమంటుందంటే, ఇంకా 24 గంటలే కదా, చూద్దాంలే అంది. ఇంకా శర్మగారి భార్య సరళ, నా రెజల్యూషన్ ఏంటంటే వెయిట్ తగ్గటం, జంక్ ఫుడ్ పూర్తిగా ఆపేసి ప్రతిరోజు జ్యూస్లు తాగాలి, ఈ సంవత్సరం కనీసం ఒక 15 కేజీలైనా తగ్గాలి అన్నారు. అందరూ ఇది జరిగే పనేనా అన్నట్లు ఆమె వైపు ఒక చూపు చూశారు. ఆమె కొంత తడబాటుతో, అంటే కనీసం ఒక 10 కేజీలు అయినా తగ్గటానికి ప్రయత్నిస్తాను అంది. అలా చూస్తున్నారేంటి నన్ను అంది. అందరూ ఒక నవ్వు నవ్వి, హా, నువ్వు తగ్గినట్టే మేము చూసినట్లే అంది బామ్మ. సరళ అత్తగారు, కాదు కాదు, ఖచ్చితంగా కష్టపడతాను అంది. ఇక శర్మగారు, కష్టపడితే మంచిదేలే అన్నారు. ఇంకా అతని కొడుకు రవి, నేను మాత్రం స్క్రీన్ టైం తగ్గిద్దామనుకుంటున్నాను అన్నాడు. ఇంకా ఫేస్బుక్ జోలికి, ఇన్స్టాగ్రామ్ జోలికి, యూట్యూబ్ జోలికి వెళ్ళను, రీల్స్ చేయను అని, ఇంకా పోస్టులు లాంటివి ఏమీ పెట్టను అన్నాడు. పుస్తకాలు చదువుతాను అన్నాడు. దానికి ప్రియా, నువ్వు మీమ్స్ చదవటం ఆపితే అదే గొప్ప, ఇంకా సోషల్ మీడియా సంగతి అటుంచు. ఇంకా శర్మ గారు, అమ్మ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. నేను ఏం చెయ్యనులే బాబు, కొత్తగా నేను ఎప్పుడూ నా జీవితంలో కొన్ని పరిమితులు పెట్టుకున్నాను, నేను చచ్చే వరకు అలాగే బ్రతుకుతాను. కొత్త సంవత్సరం వచ్చిందని కొత్తగా 3 రోజులు చేసి ఆపలేను, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి అంది. శర్మగారు సరేలేమ్మా అని అన్నాడు. ఇంకా నైట్ బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇంకా వాళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రియాలిటీలో ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రియా అల్లరి ఆగుతుందా? పొద్దున్నే అమ్మ తన కోసం చేసుకున్న వెజిటేబుల్ జ్యూస్లో చిల్లీ పౌడర్ కలిపింది, తన అమ్మకు తెలియకుండా. అమ్మ ఒక సిప్ తాగి, ఇదేంటి ఇంత కారంగా ఉంది, నేను అసలు కారం వేయలేదుగా అనుకుంది. ఇంకా ప్రియా దగ్గరకు వెళ్ళి, ఇది నీ పనే కదా, ఇంట్లో నువ్వు తప్ప ఇలాంటి పనులు ఎవ్వరూ చేయరు అంది. అమ్మ నాకేం తెలియదు, అన్నయ్య చేసుంటాడేమో అని ప్రియా అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుంది. ఇంకా పక్కనే ఉన్న బామ్మగారు, ఇంకా 12 గంటలే అయింది, ఈ రెజల్యూషన్ కథ ముగిసింది అంటూ బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు న్యూ ఇయర్ కావటంతో సరళ ఏవైనా స్పెషల్స్ చేయాలనుకుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగింది, మీకోసం ఏమైనా చేయాలా, నేనైతే ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటాను అంది. నాన్నగారికి తనకు ఇష్టమైన గులాబ్ జామున్ చేయమన్నారు. ప్రియాకు ఇష్టమైన చింతపండు పులిహోర, బామ్మగారికి ఇష్టమైన చక్కెర పొంగలి, రవికి ఇష్టమైన బిర్యానీ చేసింది. అందరూ తిన్న తర్వాత ఫుడ్ కొంచెం మిగిలిపోయింది. ఇంకా సరళగారు మెల్లగా, గులాబ్ జాములు భలే రౌండ్గా ఉన్నాయి, 2 కదా, తింటే ఏమవుతుంది, తినేద్దామని అది తింది. తర్వాత బిర్యానీ కొంచెమే ఉంది, ఇది పనివారికి ఇవ్వను లేను, అలాగే పెట్టను లేదు, తినేస్తే పోలా అని చెప్పేసి అది కూడా తినేసింది. ఇంకా చక్కెర పొంగల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, 2 స్పూన్లు తింటే ఏమవుతుందిలే అని చెప్పేసి అది కూడా తినేసింది. ఇంకా సరళ గారికి తెలియకుండానే కడుపు నిండిపోయింది. అప్పుడు అర్థమైంది తన రెజల్యూషన్ కథ ముగిసిందని. అన్నట్టు సరళ గారు కొత్త జ్యూసర్ కూడా కొనుక్కున్నారు, వెజిటేబుల్ జ్యూస్ డైలీ చేసుకుందామని చెప్పేసి.
ఇంకా రవి మార్నింగ్ లేచింది మొదలు నైట్ కేక్ కట్ చేసిన రీల్స్ పోస్ట్ చేయటం, ఇన్స్టాలో ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి చూడటం, అమ్మ ఏమేమి వండింది వాటిని కూడా రీల్స్ చేసి పెట్టడం, ఫ్రెండ్స్కి విషెస్ చెప్పడం, ఇలా మొబైల్ని పట్టుకున్నాడంటే వదలలేకుండా ఉన్నాడు. ఇంకా తన రెజల్యూషన్ని మడిచి జాగ్రత్తగా అటక పైన పెట్టేశాడు. బామ్మ మాత్రం ఇంట్లో రెజల్యూషన్స్ అందరూ బాగానే పాటిస్తున్నారే, చూడటానికి నా కళ్ళు సరిపోవటం లేదు, అయినా నాకు ఇదేమైనా కొత్త అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఫైనల్గా శర్మగారు అన్నట్టు శర్మగారు రెజల్యూషన్ ఏంటో తెలుసా? ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే దానిని నేనే రిపేర్ చేస్తా, బయట నుండి ఎవరిని పిలవను అని 2 రోజులు బాగానే గడిచాయి. 3వ రోజు మాత్రం సింక్ ట్యాప్ రిపేర్ చేయాల్సి వచ్చింది. ఇంకా శర్మగారు నానా తంటాలు పడ్డారు. కానీ పైప్స్ అన్నీ పగిలిపోయి కిచెన్ నిండా వాటర్ నిండిపోయింది. ఇంకా బామ్మగారు శర్మగారిని 2 చివాట్లు పెట్టి, నాయన నీ రెజల్యూషన్స్ వచ్చే సంవత్సరం పాటించవచ్చు, కానీ ఇప్పటికైతే రిపేర్ చేసేవాడిని పిలువు, ఇంట్లో నీళ్లు వరదై కారుతుంది, వెంటనే పిలువు నాయనా అని చెప్పింది. ఇంకా అమ్మ చెప్పినట్టు శర్మగారు రిపేర్ చేసి అతనిని పిలిచి తన న్యూ ఇయర్ రెజల్యూషన్కి ఫుల్ స్టాప్ చెప్పారు. ఇలా ఇంట్లో వాళ్ళందరూ తమ రెజల్యూషన్స్కి ఫుల్ స్టాప్ చెప్పారు. ఇంకా నైట్ అందరూ పడుకునేటప్పుడు తమ రెజల్యూషన్స్ గురించి గుర్తు చేసుకుంటూ ఒకటే నవ్వారు. అయితే బామ్మగారు మాత్రం నాలాగా నియమం పెట్టుకొని పాటించాలి, కానీ ఒక్కరోజులో ఏది మారిపోదు అంది. అందరూ దానికి కరెక్టే అన్నట్టు తలూపారు. అలాగే మీరు కూడా ఏమేం రెజల్యూషన్స్ పెట్టుకున్నారో, మీరు ఫాలో అవుతున్నారా లేదా మీ రెజల్యూషన్స్ కూడా ఫెయిల్ అయ్యాయా అనేది కామెంట్లో తెలియజేయండి. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.